సూపర్. అవుట్‌పుట్ వచ్చిన తర్వాత, బయటకొచ్చిన తర్వాత, సాంగ్ వచ్చిన తర్వాత ఏంటి ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి? బయట నుంచి రెస్పాన్స్ ఏంటి? హ్మ్. అంటే ఫస్టు ఆయన దగ్గర నుంచి రెస్పాన్సు అండ్ చాలా మంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందేంటంటే, చిన్నప్పుడు అంటే నేను థర్డ్ క్లాస్‌లో ఉండేటప్పుడు హ్మ్. ఏ 'ఇంద్ర' మూవీ చూసి నేను డాన్స్ నేర్చుకోవాలి, నేను డాన్స్ చేస్తాను అని నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందో, అదే చిరంజీవి గారికి నేను వర్క్ చేయడం, ఆయనతో పని చేయడం అండ్ అలాగే ఏ 'దాయి దాయి దమ్మ' సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన ఎవరున్నారో లారెన్స్ మాస్టర్ గారు, హ్మ్. 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 ఆయన నుంచి నాకు కాల్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహ్! వెరీ గుడ్. ఆయన ఫోన్ చేసారా? యెస్. లారెన్స్ మాస్టర్ గారు ఈ సాంగ్ చూసి, "విజయ్ చాలా బా చేసావు. చిరంజీవి గారి సాంగ్ చూసాను. చాలా బావుంది" అని చెప్పారు. నాకసలు అంటే అసలు బిగ్ కాంప్లిమెంట్. యెస్. అంటే ఎవరి వీణా స్టెప్ చూసి నేను అంటే మనం చిన్నప్పుడు ఎవరి డాన్సులు చూసుకొని, ఎవరి కంపోజిషన్ చూసుకొని మనం స్టార్ట్ అయ్యామో, అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ ఈరోజు ఆ సాంగ్‌తో కొంతమంది ఆ వీణా స్టెప్ మనం చేయించి వీణా స్టెప్పు అండ్ అప్పుడు వీణా స్టెప్ ఇప్పుడు 2 కంపేర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. అంటే ఆహ్, అంటే ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతది అనేది అది నిజంగా ఆ యూనివర్స్ ఉంటది గదా! హ్మ్. డెస్టినీ అనేది అది ఖచ్చితంగా తీసుకెళ్తది. ఓహ్! యాహ్! వెరీ గుడ్. నేను అంటే చిన్నప్పుడు నేను 22 సార్లు 'ఇంద్ర' సినిమా చూడడం. ఓన్లీ ఒక 'దాయి దాయిదమ్మ' సాంగ్. స్కూల్‌కి ఎగ్గొట్టి మరీ నేనెళ్ళి ఆ సాంగ్ కోసం అంటే కేవలం అంటే థియేటర్ దగ్గర తెలిసిన వాళ్ళు ఉండేవారనమాట. సో, వాళ్ళకి చెప్పి ఈ ఒక్క సాంగ్ చూసి వచ్చేస్తా అని రిక్వెస్ట్ చేసి, హ్మ్. ఎళ్లి సాంగ్ చూసి మళ్ళీ వచ్చేసి అంటే మళ్ళీ అక్కడెక్కడో ఆడుకొని మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత ఆ టైంకి ఇంటికెళ్ళడం. హ్మ్. అంటే అంత ఇష్టమనమాట. ఓకే. సో, అలాంటిది దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన 'ఏ దాయి దాయిదమ్మ'కి చేసిన కొరియోగ్రాఫరు లారెన్స్ మాస్టర్ గారు. ఆయన నాకు కాల్ చేసి అప్రిషియేషన్ చేయడం అనేది చాలా హ్యాపీ అసలు. హ్మ్. ఓకే. వెరీ గుడ్. అలానే అదే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన డాన్సులు చూసుకొని మేము అందరూ ఈవెన్ ప్రతి డాన్సరు, ప్రతి అవును. కొరియోగ్రాఫర్ ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసే వచ్చినవాళ్ళు హ్మ్. డాన్స్‌లో. సో, ఆయనకి నేను కొరియోగ్రాఫ్ చేయడం అసలు నేనెంతో అదృష్టం చేసుకున్నాననుకో. హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! వెరీ గుడ్. ఆయన సైడ్ నుంచి నాకు అప్రిషియేషన్ రావడం అది నాకొక పెద్ద అవార్డొచ్చినంత ఆనందం అనిపించింది. ఏమన్నారు? అంటే వేరే వాళ్ళ దగ్గర అంటే నా దగ్గర చెప్పారు. అండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా పిల్లోడు చాలా బా జేస్తున్నాడు. హ్మ్. యంగ్ టాలెంటెడ్ అసలు చాలా బా జేస్తున్నాడు అని చెప్పిన అని బాస్ దగ్గర నుంచి ఆ మాట రావడం అండ్ బాస్ గుడ్ అమ్మా! వెరీ గుడ్ బా జేస్తున్నావు అని చెప్తే అస్సలు ఇంకా ఆ పాటలో అందరూ మాట్లాడుకుంటుంది. చిరంజీవి గారు చాలా అందంగా ఉన్నారు. అవును. నయనతార గారు చాలా బాగున్నారు. ఆ కాంబినేషన్ చక్కగా అవును. పిక్చరైజ్ చేశారు. బావుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును. డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ట్రూ. అన్ని పద్ధతులు. అవును. ఉన్నారా మీరు సాంగ్ చేస్తున్నప్పుడు అనిల్ గారు పక్కనే ఉండేవాళ్ళా? 100% అండి. ఆయన లేకుండా ఆ! ఎలా అండి 100%. ఆయనేమన్నా యాడ్ చేపిచ్చారా? నాకిది గావాలి, ఇది గావాలని? అంటే ఆయన ఇన్‌పుట్స్ ఇస్తారండి. హ్మ్. ఇలా కావాలి, ఇలా చేద్దాం మాస్టర్ అని ఆయన ఎందుకంటే ఇన్‌పుట్ స్టోరీ కూడా దీంట్లో మెయిన్ ఉంది గదా! అంటే ఇది జనరల్‌గా చేసే డాన్స్ మెంబర్ కాదండి ఇది. హ్మ్. డాన్స్ నంబర్ కాదిది. ఇది సిట్యుయేషనల్ సాంగ్. అదే. సో, ఒక సిట్యుయేషనల్ సాంగ్‌కి దీనికేంటంటే డాన్స్‌తో పాటు అంటే ఇక్కడ చిరంజీవి గారు మనం డాన్స్ అంటే ఆ గ్రేస్ అవన్నీ చూపిస్తూ కథ కన్విన్స్ చేయాలండి. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూపించాలి. సో, డాన్స్ అనేది చాలా ఈజీగా కంపోజ్ చేస్తాం. బట్ ఏంటంటే ఒక ఎమోషన్ ఉంది. అంటే మొగుడు పెళ్ళాల మధ్య ఒక అదే. ఏముందో అది కంపల్సరీ చూపించాలి. అండ్ ఆడియన్స్ కూడా కన్వే అవ్వాలి. హ్మ్. అది చాలా టఫ్. అంటే నార్మల్‌గా ఏంటంటే డాన్స్ ఎవరైనా జేస్తారు. బట్ ఏంటంటే ఇలా చేయడం అనేది కొంచెం టఫ్. హ్మ్. యాహ్! అండ్ 'నయనతార' గారు కూడా ఎళ్ళేటప్పుడు ఐ లవ్ ద స్టెప్స్ అని జెప్పారు. హ్మ్. ఐ లవ్ ఇట్ అన్నారు. చాలా బాగున్నాయండి స్టెప్స్ హ్మ్. అని జెప్పారు. అది ఓకే. ఫస్ట్ డేనే. ఓహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే ఇది లిరికల్ వీడియో గాబట్టి హ్మ్.
పూర్తి స్థాయిలో మేము చూడలేకపోయాం పాట. విన్నాము, Yeah. కొన్ని స్టెప్స్ చూసాం తప్ప పూర్తి స్థాయిలో చూడలేకపోయాం స్టెప్స్. ఆవిడకున్నాయా స్టెప్స్ మంచిగా? నేను ఒకటే అంటున్నానండి, మీరు ఫుల్ సాంగ్ అంటే థియేటర్లో చూసినప్పుడు ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ అవని అందరూ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక అతను, ఆయన ఎవరో అండి అక్కడ అన్నపూర్ణ స్టోరీలో ఒక అతను కలిసారు. ఆయన ముస్లిం అనమాట. ఆయన అసలు ఎక్కువ సినిమాలే చూడరు. అలాంటిది ఈ సాంగ్ మినిమం 100 times చూసారంట, అంత విన్నారంట ఆయన. అంటే ఎంత నచ్చిందంటే చూడండి. అంటే ప్రతి ఒక్కరికి అంటే చాలా అనిల్ గారు ఆయన తెలిసింది, ఆయన ఫ్యామిలీస్ని వదలరు ఆయన. ఆయన సూపర్ అసలు. అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను అనిల్ గారిని. భీమ్స్ పరిస్థితి ఏంటి? ఆయన ఇచ్చిన పాట మీరు చేయించారు, భీమ్స్ చూసిన తర్వాత ఏమన్నారు ఆయన పాటకి? అసలు అంటే భీమ్స్ గారు కూడా మొన్న రీసెంట్గా కలిసానండి. భీమ్స్ గారు అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. భీమ్స్ గారు అవన్నీ అందరూ టీం అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. అంటే ఎందుకంటే మీ ఇందాక మీరు అన్నారు అక్క బాస్ని కలవాలని చెప్పేసి సుస్మిత గారితో వెళ్ళారని చెప్పేసి. అవును. ఆవిడ ఇప్పుడు బాస్ని కల్పించిన సుస్మిత గారు ఇప్పుడు మీ ప్రొడ్యూసర్. నాకు అవకాశం ఇచ్చింది ప్రొడ్యూసర్. అవునండి. ఎలా ఉండేది ఇప్పుడు ప్రొడ్యూసరు హీరో ఎలా ఉండేవాళ్ళు సెట్లో? ఆవిడ వస్తారండి, ఆవిడ వర్క్ ఆవిడ చూసుకొని వెళ్ళిపోతారండి ఎక్కువగా. ఎందుకంటే తండ్రి కుదురు కంటే కూడా ప్రొడ్యూసర్ కమ్ హీరో కదా. ఓకే. ఆవిడ కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం మన సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడానండి. అక్క కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. వెరీ గుడ్ విజయ్, చాలా బాగా చేసావు అని అక్క కూడా చెప్పడం జరిగింది నాకు. అంటే ఇలా కాంప్లిమెంట్స్ అన్నీ వస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ మా గురూజీ, మా సుకుమార్ గారు, సుకుమార్ గారి సైడ్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. 1 minute దాకా వాయిస్ మెసేజ్ పెట్టారు. అంటే ఆయన నార్మల్గా అన్నీ చాలా పర్టికులర్గా చూస్తారు. సో చిరంజీవి గారి కాస్ట్యూమ్ గురించి అవని, బ్యాక్గ్రౌండ్ గురించి అవని, లొకేషన్స్ అవని అండ్ లైటింగ్ అవని అన్నిటి గురించి చాలా క్లారిటీగా చిరంజీవి గారి స్టెప్స్ చాలా బాగున్నాయి, చాలా గ్రేస్గా చేసావు అసలు. అంటే ఆయనకి తెలుసు అనమాట, నీకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా, నీ ప్రాణం కదా, బాగా చేసావు అసలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ విజయ్, ఇలానే చేస్తూ ఉండు, నాకు తెలుసు నువ్వు బాగా అంటే సార్ అలా చెప్పేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు. అంటే సుకుమార్ గారి దగ్గర నుంచి నాకు అప్రిషియేషన్ రావడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. అంటే ఒకటండి, ఈవెన్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా కాల్ చేశారు అనమాట. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కాల్ చేసి, బ్రదర్ ఐఎమ్ సో హ్యాపీ బ్రదర్, సో హ్యాపీ ఫర్ యూ, అంటే ఇలా చేస్తున్నావు అంటే బాస్తో చేయడం అనేది, ఆయన ఒక శిఖరం ఆయనతో చేయడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ విషయంలో అని చెప్పి నేను బెల్లంకొండ గారికి కూడా చెప్పడం జరిగింది. అందరు చాలా దగ్గర నుంచి మంచి కాల్స్ వచ్చాయండి. సూపర్. ఓహ్, మామూలు బ్లాస్ట్ కదా సార్ అది. అంటే అదేనండి, అంటే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, అంటే మన హార్డ్ వర్క్ అండి, ఏది కూడా అంత ఈజీగా రాదు. సో మనం ఎంత కష్టపడితేనే మనకు అంత అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే, ఈరోజు కాకపోయినా మన కష్టం ఈరోజు గుర్తించకపోయినా మన కష్టం ఎప్పటికో ఒకప్పటికి ఖచ్చితంగా గుర్తిస్తుంది. అది సంవత్సరం అవని, 10 సంవత్సరాలు అవని, 20 సంవత్సరాలు అవని, ఖచ్చితంగా ఒక రోజు అనేది వస్తుంది మనకి.